మేయర్ ఎన్నికల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన ఐక్య సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న గిరిజనులు నేడు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ కూడలిలోని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ఈ ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ కూడలి నుంచి మొదలైన ర్యాలీ పాత జడ్పీ కూడలి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరు కావడంతో ర్యాలీ భారీగా సాగింది. దారి మధ్యలో జాయింట్ కలెక్టర్ వాహనం రాగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను పక్కకు లాగేశారు. మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ సహా పలువురు గిరిజన సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నెల్లూరు మేయర్గా ఉండటం గిరిజనుల హక్కు అని స్పష్టం చేశారు. గిరిజనేతరులను మేయర్ కుర్చీలో కూర్చోబెట్టారని మండిపడ్డారు. వెంటనే మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ప్రాంతంలో గత 10 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తా ఉంటే మరి కూటమి ప్రభుత్వం 10 రోజులుగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆదివాసుల యొక్క దుస్థితిని మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తా ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఈ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గౌరవ నీలం సాహ్ని గారిని ప్రజా సంఘాల ద్వారా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే దానిపైన కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఇప్పుడే హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. కూటమి ప్రభుత్వం కనీసం ఆదివాసుల పట్ల సిద్ధశుద్ధి అనేది ఏమాత్రం కనపడలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే మేయర్ విషయంపై నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రధానమైనటువంటి పాలకుల ఇళ్లు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.